కండోరేని బ్రిడ్జి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్యాయం మీద మేము నిరసన తెలియజేసినాం. ఎందుకంటే మా జాతికి కులపరకంగా వచ్చినటువంటి రిజర్వేషన్లను హక్కులను హరిస్తామనడం హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తూ ప్రభుత్వం దృష్టికి మరియు ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే షెడ్యూల్ ట్రైబ్స్ వారు మతం మారినా వాళ్ళ కులం పోదు, రిజర్వేషన్ పోదు. బీసీ కులాలు క్రైస్తవ మతం స్వీకరించినా వారి కులం పోదు, రిజర్వేషన్ పోదు. అదే ఓసీ కులాలు క్రైస్తవ మతం స్వీకరించినా వారి కులము పోదు. వారికి ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ కూడా పోదు. కానీ ఎస్సీలకు మాత్రమే కులము మతం మారితే కులము పోతుంది, రిజర్వేషన్ పోతుంది అనడము మా జాతికి జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి, మిగతా సంఘాల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు దాసన్ రాయన ఒక పాట రాశాడు, ఊరి చివర మాకు పాకలెందుకు, పేరు చివర మీకు తోకలెందుకు. ఇదే విధంగా అగ్రకులస్తులు మతం మారితే వారి మతం పక్కల జార్జి రెడ్డి, థామస్ రెడ్డి, మోజస్ చౌదరి అని పెట్టుకుంటున్నారు. కానీ ఎస్సీలు మతం మారితే మీ కులం పోతుంది, రిజర్వేషన్ పోతుంది అని చెప్పడము ఎంతవరకు న్యాయమని నేను ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమక్షంలో నేను అందరినీ అడుగుతున్నాను. మా జాతికి ఎందుకు ఈ అన్యాయం అని నేను అడుగుతున్నాను. మా జాతి సామాజిక స్థితి మారలేదు. ఊరి చివరి ఇల్లులు ఉన్నాయి. ఇంకా మా గ్రామాలకు వెళ్తే ఇంకా కాలువలు కూడా లేవు. చాలా దరిద్రమైన స్థితిలో మా జాతి ఇంకా ఉంది. అయినా కానీ మీరు చర్చికి వెళ్ళినంత మాత్రాన మీరు వెంటనే కోటీశ్వరులు అయిపోతారనుకోవడము, మీరు చేస్తున్నటువంటి ఈ పనికి మేమందరం కూడా బాధపడుతున్నాం. మా జాతి అంతా కూడా బాధపడుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు మీరు మా జాతిని గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మా జాతిని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మా జాతిని గుర్తుపెట్టుకోండి. మీకు మా ఓట్లు కావాలి కానీ మా హక్కులు పట్టవని నేను అడుగుతున్నాను. దయచేసి దళితులను కన్సిడర్ చేయండి. మా జాతికి జరుగుతున్నటువంటి అవమానాన్ని, అన్యాయాన్ని మీరు కన్సిడర్ చేసి మా యొక్క జాతి పెద్దలను పిలిపించి మీరు మాట్లాడి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్, క్రైస్తవ మైనార్టీ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడిని మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘంలో